ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఉదయంకాల సమయమందున ప్రభు మనందరితో బలమైన మాటల ద్వారా మాట్లాడుతూ ఆయన మన హృదయాలను బలపరుస్తూ మనని బలంగా ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని స్తోత్రం. విరిగి నలిగిన హృదయము ప్రభువుకెంతో ఇష్టము. విరిగిపోయిన మనస్సు దేవునికి బలులు, అర్పణలు, స్తుతి అర్పణలు. దేవుని స్తోత్రం. ఆ విరిగిన హృదయమే దేవునికి ఎంతో ఇష్టం. గుండె చెదిరిన వారట దేవునికి ఇష్టమైన వారు. ఆయన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఎంతోమంది హృదయాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. భారముగా విరిగిపోయిన హృదయము, అసలు మనసంతా వేదన పడుతున్న మనసుతో విరిగిపోయిన నలిగిపోయిన హృదయముతో అనేకులు ఉన్నారు. ఈ దినమున పరిస్థితులు వారి హృదయాలను ఎంతగానో పాడు చేసినాయి. భయంకరమైన స్థితుల ద్వారా, భయంకరమైన మాటల ద్వారా కొన్నిసార్లు హృదయం అంతా వేదన పడతా ఉంటుంది. అయితే విరిగిన హృదయం గలవారు దేవునికి ఎంతో ఇష్టమట. విరిగిన మనస్సు గలవారే, అటువంటి విరిగిన హృదయమే, విరిగిన మనసే దేవునికి నైవేద్యములట. దేవుని స్తోత్రం. ప్రభువు పాడైపోయిన హృదయాలను కట్టే దేవుడు. ఈరోజు ఎంతమంది హృదయాలు నలిగిపోయి ఉన్నాయి, ఎంతమంది హృదయాలు గాయముతో ఉన్నాయి. గాయములను కట్టే దేవుడు అంటున్నాడు. చాలా పరిస్థితులు కొన్నిసార్లు మన హృదయాలను పాడు చేస్తూ ఉంటాయి. జీవితాల మీద కొన్ని స్థితులు అంటే పరిస్థితులు పడుతున్నప్పుడు, వాటి అనుభవంలోనికి వెళుతున్నప్పుడు మనం చెప్పుకోలేని భారముతో, బాధనతో, వేదనతో చాలామంది నిలిచిపోయి ఉంటారు. ఈరోజు ఎంత భారముతో ఉండి ఈ వాక్యం వింటున్నావు సహోదరి, ఎంత వేదన పడుతున్నావో. అసలు నిన్నెవ్వరూ పట్టించుకోకపోయినా నీ మనసంతా కూడా, అసలు నీ మనసు పాడైపోయిన స్థితిలో ఉందేమో, నీ హృదయం అంతా కూడా గాయపడిన స్థితిలో ఉందేమో. దేవుడు అందుకే ఉదయంకాల సమయమందున ఆయన జీవము గల మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ హృదయం చెదిరిన వారిని, అంటే నీ హృదయం పాడైపోయిన స్థితిలో ఉందా, ఆయన నేను బాగు చేస్తానంటున్నాడు. నీ గాయములను నేను కడతానంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరితనముతో ఉన్నప్పుడు ఏదో మనస్సులో తెలియని వేదన, బాధపడుతూ జరిగిన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు జరిగిన జీవితంలో పాడైపోయిన స్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఆ హృదయం అంతా వేదనగా పుచ్చుకొని మనసంతా భారముతో నిండి ఉంటాం. చెప్పుకోవడానికి ఎవరు ఉండకపోయినా ఆ వేదనతో కన్నీరు కారుస్తూ హృదయం అంతా భారముతో నిండి ఉంటుంది. అయితే దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తూ, ప్రభువా నా మనసేం బాగోలేదయ్యా, ఈరోజు నా హృదయం అంతా కూడా గాయపడి ఉన్నదయ్యా, ఈరోజు నేను ఎవరికి ఏం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నా ఇంట్లో వారు ద్వారా నేను బాధపడ్డాను, నా స్నేహితుల ద్వారా నేను బాధపడ్డాను, నా సొంత వారే నన్ను గాయపరుస్తున్నారయ్యా అని నువ్వు కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో కూర్చుంటే, విరిగిపోయిన నీ హృదయాన్ని, నలిగిపోయిన నీ హృదయాన్ని బాగు చేస్తానంటున్నాడు. చెదిరిపోయిన నీ గుండెను మరలా అంటే బాగు చేసి నీ గాయములు నేను కడతాను నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు. ఎటువంటి స్థితి అయినా పర్వాలేదు, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉండి నీ లైఫ్ ఇంకా అసలు ఏం లేదనుకున్న స్థితిలో ఉన్నావేమో, భారమైన మనసుతో కన్నీరు కారుస్తూ వేదన పడుతూ ఉన్న నీతో ఈ ఉదయంకాల సమయం అందున ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు పాడైపోయిన హృదయముతో ఉన్నావా, గాయపడిన హృదయముతో ఉన్నావా, నా ప్రియ కుమార్తె, కుమారుడా నేను నీ హృదయాన్ని కడతానంటున్నా. పాడైపోయిన నీ హృదయాన్ని మరలా బాగు చేస్తాను. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం అంటున్నాడు. దేవుడికి ఎవరిష్టం అండి? చాలామంది మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మనకు అనుకూలమైన స్థితి ఉన్నప్పుడు వారు మన దగ్గరకు వచ్చి మనతో మంచిగా ఉండి వెళ్ళిపోతారు. మనం బాధలో, కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు, మన హృదయం గాయపరచబడ్డప్పుడు ఏ వ్యక్తి కూడా మన దగ్గరికి రారండి. అయితే మన దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన అత్యున్నతుడు, మహాఘనుడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నావా, నీ హృదయము పాడైపోయిందా, ఈరోజు నీ హృదయం విరిగిపోయిన స్థితిలో ఉందా, గాయములతో నిండి ఉందా, అయితే వారు నేను బాగు చేస్తాను, నీ గుండె నువ్వు కడతానంటున్నాడు. గుండె చెదిరిపోయిన వారికట ఆయన బాగు చేస్తాడట, వారి గాయములను కడతాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ గుండె చెదిరిపోయిన స్థితిలో ఉందా సహోదరుడా? మాటలు, అనరాని మాటలు నిన్ను అన్నారేమో,
భయంకరమైన మాటలు పడి నీ హృదయం గాయపడిందేమో, వేదన పడుతున్నా నీతో ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి, నీ గాయములు నేను నీ గుండెను మరల అంటే గాయపడిన నీ హృదయాన్ని మరల బాగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత వేదన పడ్డా, ఎంత శ్రమ పడ్డా, అసలు నువ్వు జీరోగా ఉన్నా పర్వాలేదు, ప్రభుకి నువ్వంటేనే ఇష్టం, నువ్వే కావాలంటున్నాడు. మనుషులు మన హృదయాలను బాధపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి పనుల ద్వారా మన హృదయం బాధపడుతుంది. వారు మాట్లాడే మాటల ద్వారా మన మనసంతా భారముగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ భారమైన మనసు నాకు ఇవ్వంటున్నాడు, ఆ విరిగిపోయిన హృదయం నాకు కావాలంటున్నాడు, ఆ పాడైపోయిన చెదిరిపోయిన నీ హృదయాన్ని నేను మరలా బాగు చేసి నేను నా కొరకు నిన్ను నిర్మించుకుంటానంటున్నాడు ప్రభు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తావా? ఏ విషయంలో మోసపోయినావు సహోదరి? ఎవరి మాటల ద్వారా అడిక్ట్ అయిపోయి పూర్తిగా వారి మాటలతో పూర్తిగా లీనమైపోయి వారికి సమయాన్ని ఇచ్చి నీ హృదయాన్నంతా పాడు చేసుకున్నావు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అంటున్నాడు, దేన్ని ఎక్కువగా ఇష్టపడి, దేన్ని ఎక్కువగా నీ జీవితంలో ఎక్కువగా ఆశపడి పరిగెత్తి నీ హృదయం అంతా వేదన పడే స్థితిలో ఉంచుకున్నావేమో ప్రియ సహోదరుడా. ప్రభు అంటున్నాడు, నువ్వు విరిగిపోయిన వాడవా, నలిగిపోయిన దానవా, విసిరిపోయబడ్డవాడవా? అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ పాడైపోయిన నీ హృదయం నాకు ఇవ్వు, విరిగిపోయిన నీ హృదయాన్ని నేను మరలా కడతానంటున్నాడు. గాయములతో ఉన్న నీ హృదయాన్ని, నీ గాయములను కట్టి మరలా నేను బాగుపరుస్తానంటున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు, వారి గాయములను కట్టువాడు ఆయనే. మరి నీ హృదయాన్ని దేవుడు మరలా బాగు చేసి నీ గాయములను కట్టి ఆయన అద్భుతంగా నిన్ను ప్రేమగా ఆయన హృదయానికి హత్తుకొనబోతున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తావా? మనుషులకు చెప్పి విసిగెత్తిపోయినావా నీ శ్రమలు, మనుషులతో మాట్లాడి వారికి చులకనైపోయినావా నీ బాధలు చెప్పి, నీ హృదయాన్ని మనుషులు పాడు చేశారేమో, నీ మనసంతా వేదన పరుస్తున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను తప్ప ఎవ్వరూ బాగు చేయలేరు. పాడైపోయిన హృదయాన్ని బాగు చేసే దేవుడు ఆయనే, మరి నీ గాయములను కట్టువాడు ఆయనే. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించయ్యా, నేను ఎవరితోనో ఎక్కడనో సమయం ఇచ్చినానయ్యా, నీ దగ్గరికి రాకుండా నా శ్రమలన్నీ మనుషులతో చెప్పుకున్నానయ్యా అని దేవునితో ఒక్కసారి నువ్వు మొరపెడితే నీ విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టముగా ఆయన దగ్గరగా చేర్చుకొని నిన్ను మరలా కట్టి నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టుకొని ఆయన నిన్ను బహుబలంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలలో ఏ బిడ్డ ఏ హృదయం అంతా నలిగిపోయి వేదన పడుతూ ఈ వాక్యం వింటుందో ప్రభువా, ఆ బిడ్డల హృదయాలను మరలా బాగు చేసి వారిని ఆశీర్వదించి ప్రభువా, నీ కృపలో వారిని వర్ధిల్లింపచేసి నీ సాక్షులుగా బిడ్డను నిలబెట్టుకోమని అడుగుతున్నామయ్యా. వారి హృదయాలను కట్టి ప్రభువా, వారి జీవితాలను బాగు చేసి తండ్రి, నీవు గొప్పగా వారిని ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన అంతా నీ సన్నిధానములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.